హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మధు. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మొదటగా ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ గూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యూ టైమ్‌ని ఈ వీడియో చేస్తున్నందుకు ఆహ్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సింపుల్‌గా నేను తొందరగా ఫినిష్ చేసేస్తాను. ఈ వీడియోలో నేను మీకు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలా అన్నది చూపిస్తున్నాననమాట. యాక్చువల్‌గా కుకింగ్ వీడియోస్ అయితే నా వీడియోస్ కాదండి. క్యాజువల్‌గా ప్రతి ఒక్క ఏదైతే నేను చేస్తానో ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తాననమాట. ఫ్రూట్ సలాడ్ యాక్చువల్‌గా ఆ ఊరు నుంచి మా మామయ్య వచ్చారు. తనకి అన్ని వంటలు చేస్తా ఉన్నాను. బట్ ఇది ఫ్రూట్ సలాడ్‌తో చేసింది కొంచెం హెల్త్‌కి గూడా మంచిదని చెప్పేసి చేస్తున్నానన్నట్టు. ఈ ఫ్రూట్స్ బనానా, గోవా, యాపిల్స్ తర్వాత పోమోగ్రానేటు ఇవన్నీ తీసుకున్నాను. తర్వాతొచ్చేసి మిల్క్ ఒక లీటర్ మిల్క్ ఉండాలండి. ఖర్జూరం ఉండాలి. ఖర్జూరంలోనే ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తొందరగా మనకి వస్తుంది. సో, నేను కిస్మిసు, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇవన్నీ మీకేమేమి కావాలి ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టమండి. మీకు ఏం ఫ్రూట్స్ కావాలన్నా కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. స్వీట్‌గా ఉన్న దాన్నేమంటారు ద్రాక్ష పళ్ళు కూడా వేసుకోవచ్చండి. నేను కొన్ని ఫ్రూట్స్‌ని నార్మల్‌గా వేశాను. సో, చూసారు కదా! జీడిపప్పు తర్వాత దీన్నేమంటారంటే కస్టర్డ్ పౌడర్‌ని గూడా నేను తెచ్చి పెట్టుకున్నానండి. అమూల్ మిల్క్ మేడ్ గూడాను నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. సో, మీకు ఏ విధంగా ఇది మీరు వేసుకుంటారంటే కానీ మిల్క్ మేడ్ వేసుకుంటే ఏంటంటే చాలా చాలా బావుంటదండి. టేస్టీగా, క్రీమీగా ఉంటుంది. ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాక వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా చక్కగా కట్ జేసుకోవాలండి. పోమోగ్రానేట్‌ని గూడా చూసుకొని చక్కగా ఒలిచిపెట్టుకోవాలి. ఈ ఫ్రూట్సు బనానా, యాపిల్స్ తర్వాత ఈ పోమోగ్రానేట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత పాలైతే మనం ఒక లీటర్ పాలు మనం తీసుకొని మరగబెట్టుకోవాలండి చక్కగా. ఇవి మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక కప్పులోని ఈ కస్టర్డ్ పొడిని మంచిగా ఒక కప్పులో పాలల్లో వేసి చక్కగా కలుపుకోవాలి. ఉండలు ఉండలు చుట్టుకోకుండా అనమాట. పాలు మాత్రం చక్కగా మరగనివ్వాలండి. మంచిగా అది మరిగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో, మిల్క్‌తో చేస్తున్నాం కాబట్టి సరిగ్గా మరగనివ్వకుండా గట్రైతే మనం చేయకూడదు. ఎందుకంటే టేస్ట్ అనేది రావాలనంటే అది ఒక మంచిగా మరగాలి. కొంచెం మరిగిన తర్వాత అందులోనే మనం ఏం చేయాలంటే ఈ కస్టర్డ్ పౌడర్ ఒక కప్‌లోని కలుపుకున్నాం కదా! సో, ఆహ్, ఆహ్, ఆ కలుపుకున్న దాన్ని తీసుకొచ్చేసి ఇందులోని మనం మరుగుతున్న పాలల్లో వేసి ఉండలు ఉండలు చుట్టుకోకుండా చక్కగా కలపాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు చక్కగా చిన్న చిన్న పీసెస్‌గా శుభ్రంగా కట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అది చెప్పాను కదా! ఉండలు చుట్టుకోకుండా స్టవ్ మీద ఉన్న పాలల్లో వేసి చక్కగా కలపనివ్వాలి. ఇలాచీ పొడి ఏదైనా ఉంటే గనక వేసుకోండి. మీకు ఇష్టం అనుకుంటే వేసుకోండి. కొంతమంది ఇష్టం లేదు అనుకుంటారు. వాళ్ళు వేసుకోరు. అది మీ చాయిసు. ఇందాక మీకు చెప్పాను కదా! కస్టర్డ్ పౌడర్‌ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఉండలైతే చుట్టకుండా కలుపుకోవాలి. యాక్చువల్‌గా చుట్టదు. అలా కొంచెం అలా మనం ఒకటేసారి వేసేస్తామనుకోండి అలా అనిపిస్తది అంతే. బట్ కలిపేటప్పుడు పాలలో కలిపేటప్పుడు అంటే ఈ లిక్విడ్‌ని మనం మరుగుతున్న పాలలో కలిపేటప్పుడు మాత్రం ముద్ద చుట్టుకోకుండా చాలా కేర్‌ఫుల్‌గా కలపాలండి. ఎందుకంటే ఆ ఉండలు చుట్టేసిందంటే ఇంక మీకు మిల్క్ మేడ్ రానట్టే ఇంకా. అసలు టేస్ట్ గూడా ఉండదు. సో, ఇంకా శుభ్రంగా చక్కగా ఇలా వేసి ఉండలు ఉండలు చుట్టుకోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీకేదైనా వంటలు ఏమైనా వచ్చనుకోండి అంటే లేదు నేను హ్యాండిల్ చేయగలుగుతాను మొబైల్‌లో అనుకుంటే గనక మీరు గూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే గనక నా వీడియోస్‌లో ఏమైనా లోపం ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇగోండి మరిగిపోయిన పాలున్నాయి కదా! మొత్తము కస్టర్డ్ పౌడర్ ఏసింది. సో, అది కొంచెము బాగా చల్లగా అవ్వనివ్వాలండి. అయిన తర్వాతనే మనం ఈ పీసెస్‌ని మనం వేయాలి. ఎందుకంటే ఫ్రూట్సు మరుగుతున్న పాలల్లో అందులో వేయకూడదండి. అలా వేస్తే అనేది వేస్ట్ ఇంకా మనం చేసేదంతా వేస్ట్ అనమాట. సో, అది బాగా చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్‌ని ఇవన్నిటిని చక్కగా ఇందులో వేయాలి. ఖర్జూరాన్ని కూడా ఇప్పుడే కట్ చేసి వేసుకోవాలండి. జీడిపప్పు, బాదము, ఇలాచీ పొడినైతే నేను ముందే మరుగుతున్నప్పుడు వేసుకున్నాను. డేట్స్‌ని వేశాను. కిస్మిస్‌ని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే
అది తొందరగా శక్తి వస్తది. మా మామయ్య గారు గూడా కొంచెము 60 ప్లస్‌లో ఉన్నారనమాట. సో, అతనికి తినడానికి పీస్‌ఫుల్‌గా పిల్లలు గూడా తినడానికి బావుంటుందని చెప్పేసి చేశాను. నేను యాక్చువల్‌గా ఏంటంటే 2 మంత్స్, 3 మంత్స్‌కి ఒకసారి చేస్తా ఉంటానండి. మీరు గూడా ఒకవేళ చేసినట్టయితే కామెంట్ జేయండి. ఇది చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే శుభ్రంగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. బాగా కూలింగ్ చక్కగా బావుంటుందనమాట. మీకు నచ్చిన కూలింగ్‌లో దాన్ని పెట్టుకొని సర్వ్ జేసుకోవచ్చు. మా వోళ్ళైతే చాలా చాలా బావుందని చెప్పారు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై అండి.